హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు ఆడియో బుక్ ఆఫ్ ఆలోచించండి ఐశ్వర్యవంతులకండి. చాప్టర్ 15 ఆరు భయ పిశాచాలు. ఇదే లాస్ట్ చాప్టర్ అండి ఈ బుక్లో. నెక్స్ట్ సమ్మరీ చేస్తా ఈ బుక్ది. మిమ్మల్ని మీరు సమీక్షించుకోండి. ఈ చివరి అధ్యాయాన్ని చదువుతూ మీ దారికి అడ్డుగా నిలిచిన పిశాచాలెన్నో గుర్తించండి. ఈ పుస్తకంలోని తత్వసారాన్ని ఏ కాస్త అయినా మీరు కార్యరూపంలో పెట్టే ముందు మీ మనసు దాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలి. ఆ మనసును సిద్ధపరచటం పెద్ద కష్టమేమీ కాదు. సందిగ్ధం, సందేహం, భయం అనే మూడు శత్రువుల్ని అధ్యయనం, విశ్లేషణ, అవగాహనల ద్వారా జయించటంతో మీ మనసు ఆ సంసిద్ధతను సాధిస్తుంది. మీ మనసులో ఈ మూడు శత్రువులు లేదా వాటిలో ఏ ఒక్కటైనా ఉంటే సిక్స్త్ సెన్స్ పనిచేయదు. ఈ మూడు శత్రువులు పరస్పర సంబంధాన్ని కలిగి ఉంటాయి. ఒకదానికి చోటు దొరికితే చాలు, మిగతా రెండు పిలవకపోయినా వచ్చి చేరుతాయి. సందిగ్ధం అన్నది భయానికి విత్తనం లాంటిది. మీరు చదువుతున్నంతసేపు ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. సందిగ్ధం సందేహంగా మారుతుంది. తరువాత ఈ రెండూ కలిసి భయంగా రూపాంతరం చెందుతాయి. ఇలా ఇవి రెండూ కలిసే ప్రక్రియ నెమ్మదిగానే సాగుతుంది. అందుకే ఈ మూడు శత్రువులు అంత ప్రమాదకరంగా పరిణమిస్తాయి. అవి విత్తన రూపంలో మొదలై వ్యక్తి గమనించకుండానే అతనిలో ఇంతింతై వటుడింతై అన్నట్టుగా పాతుకుపోతాయి. ఈ తత్వసారాన్ని భౌతికంగా వినియోగించుకునే ముందు ఈ అధ్యాయంలో పేర్కొన్న చివరి అంశాన్ని పూర్తిగా మీరు అర్థం చేసుకోవాలి. ఎందరెందరో పేదలుగానే ఎందుకు మిగిలిపోతున్నారో, ఐశ్వర్యవంతులు ఏ సత్యాన్ని గ్రహించారో, అది డబ్బు కావచ్చు లేదా మరేదైనా మానసిక విషయం కావచ్చు, అయినప్పటికీ దాని తాలూకు రహస్యాన్ని ఈ అంశం విశ్లేషిస్తుంది. ఆరు భయపిశాచాల ఉనికిని దారితీసే కార్యాచరణ సంబంధాలన్నిటి మీద దృష్టి సాధించటమే ఈ అధ్యాయం లక్ష్యం. మనం ఒక శత్రువుని జయించాలంటే తొలుత ఆ శత్రువు పేరు, దాని అలవాట్లు, దాని చిరునామాల గురించి పూర్తి అవగాహనను పెంచుకోవాలి. ఈ అధ్యాయాన్ని చదువుతూ ఈ ఆరు భయాల్లో మీలో ఏ ఏ భయాలు చోటు చేసుకుని ఉన్నాయో గుర్తించవచ్చు. ఈ అంతర్గత శత్రువుల అలవాట్ల ద్వారా మీరు మోసపోకండి. కొన్నిసార్లు అవి మీ అంతఃచేతంలో దాగి ఉంటాయి. వాటిని కనిపెట్టడం కష్టమవుతుంది, తొలగించడం కూడా కష్టమవుతుంది. ఆరు ప్రధాన భయాలు. ప్రతి మనిషిని ఏదో ఒక సమయంలో ఏదో ఒక విధాన బాధించే ఆరు ప్రధాన భయాలు ఉన్నాయి. ప్రతి మనిషిలో ఇవి అన్నీ లేదా కొన్ని మేళవింపుగా ఉంటాయి. ఆరు భయాల్ని కలిగి ఉండడం అన్నది చాలామందిలో కనిపించదు. అంతవరకు వాళ్ళు అదృష్టవంతులే. ఆ భయాలు, వాటి క్రమ పరిణామం ఇలా ఉంటుంది. పేదరికం వల్ల భయం, విమర్శ అంటే భయం, రోగం అంటే భయం. వ్యక్తి మానసిక ఆందోళన మాటున ఈ మూడు దాగి ఉంటాయి. ఎవరి ప్రేమనైనా పోగొట్టుకుంటామన్న భయం, వృద్ధాప్యం అంటే భయం, మరణం అంటే భయం. ఇవి కాక మరే భయాలున్నా అవి పెద్దగా లక్ష్య పెట్టదగినవి కావు. అవన్నీ కూడా ఈ ఆరు భయాల్లోంచి పుట్టుకొచ్చినవే. భయాలనేవి మానసిక స్థితిగతుల కంటే భిన్నమైనవి కావు. మానసిక స్థితిని మనం నియంత్రించవచ్చు, సరైన దారిలో పెట్టవచ్చు. ఆలోచన స్ఫురణల రూపంలో స్వీకరించకుండా మనిషి దేన్ని సృష్టించలేడు. ఈ మాట తరువాత మరో ముఖ్యమైన విషయాన్ని గుర్తు చేసుకుందాం. అదేమిటంటే మనిషిలో ఆలోచన ప్రకంపనలు వెనువెంటనే తత్సంబంధిత భౌతిక రూపాన్ని సంతరించుకుంటాయి. ఆ ఆలోచన ప్రకంపనలు స్వీయ ప్రేరణ ద్వారా లేదా బాహ్య ప్రేరణల ద్వారా కూడా సంభవించవచ్చు. ఆలోచన స్ఫురణల్ని ఎంచుకోవడం అన్నది యథాలాపంగా జరిగే ప్రక్రియ. ఆ ఆలోచన స్ఫురణలు వ్యక్తి తాలూకు ఆర్థిక, వాణిజ్య, వృత్తి లేదా సామాజిక పరమైనవి కావచ్చు. ఇక్కడ మేమొక గొప్ప అవగాహనకు తెరతీస్తున్నాం. కొంతమంది అదృష్టవంతుల కన్నా ఎక్కువ సామర్థ్యం, శిక్షణ, అనుభవం, మానసిక శక్తి కలిగినప్పటికీ మరికొందరు అదృష్టహీనులుగానే ఎందుకు మిగిలిపోతున్నారో తెలిపే అవగాహన ఇది. ప్రతి మనిషి తన మనసు మీద పూర్తి అధికారాన్ని, నియంత్రణను కలిగి ఉంటాడు అనే సత్యం ద్వారా ఈ అవగాహనను వివరించవచ్చు. ఈ నియంత్రణ సహాయంతో ఇతరులు మనసుకు సంబంధించిన ఆలోచన స్ఫురణల్ని గ్రహించేందుకు వీలుగా వ్యక్తి తన మనసును పూర్తిగా తెరచి ఉంచుకోవడం లేదా మూసివేయడం, తనకు ఇష్టమైన ఆలోచన స్ఫురణల్నే గ్రహించడం వంటివి చేయవచ్చు. ప్రకృతి మనిషిని అన్ని విధాలా నియంత్రిస్తుంది, ఒక్క అతని ఆలోచనల్ని తప్ప. ఈ నిజానికి మరో నిజాన్ని కూడా మనం జోడించవచ్చు. మనిషి దేన్ని సృష్టించినా తొలుత దాన్ని ఆలోచన స్ఫురణల రూపంలోనే స్వీకరిస్తాడు. ఈ రెండు నిజాలు భయాన్ని జయించే దిశగా మనిషిని నడిపిస్తాయి. ప్రతి ఆలోచన తత్సమానమైన భౌతిక రూపంలోకి అనుదితమై తీరుతుందన్నది నిజమైతే, భయం, పేదరికానికి సంబంధించిన ఆలోచన స్ఫురణలు ఎన్నటికీ ధైర్యంలోకి, ధనంలోకి తర్జుమా కావన్నది కూడా అంతే నిజం. పేదరికం అంటే భయం, పేదరికం, ఐశ్వర్యం ఈ రెండిటి మధ్య ఎలాంటి సయోధ్య కుదరదు. ఈ రెండిటికి సంబంధించిన రహదారులు పరస్పరం వ్యతిరేక దశలోనే ప్రయాణిస్తాయి. మీరు ఐశ్వర్యాన్ని కోరుకుంటే పేదరికం వైపు దారితీసే పరిస్థితులను ఖచ్చితంగా తిరస్కరించి తీరాలి.
ఇక్కడ ఐశ్వర్యం అనే పదాన్ని ఆర్థిక, ఆధ్యాత్మిక, మానసిక, భౌతిక పరిస్థితులన్నిటికీ వర్తించే విస్తృతార్థంలోనే గ్రహించాలి. సంపదల దిశగా వెళ్లే మార్గానికి తొలి ద్వారం ప్రగాఢవాంఛ. ప్రగాఢవాంఛను ఎలా సద్వినియోగం చేసుకోవాలో మొదటి అధ్యాయంలోని సూత్రాల ద్వారా మీకు అర్థమై ఉంటుంది. భయానికి సంబంధించిన ఈ అధ్యాయంలో ప్రగాఢవాంఛను ఎలా ఉపయోగించుకోవాలనే తాలూకు సలహాలు లభిస్తాయి. ఇక్కడ ఈ తత్వసారాన్ని మీరు ఏ మేరకు జీర్ణించుకున్నారన్న దానికి సంబంధించి మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. భవిష్యత్తు మీకోసం ఏం దాచిందో చెప్పడానికి ఇదే సరైన సమయం. ఇక్కడ మీ భవిష్యత్తుకు మీరే కర్తలు. ఈ అధ్యాయాన్ని చదివిన తరువాత కూడా మీరు పేదరికాన్ని అంగీకరించాలనుకుంటే మీ మనసును దారిద్ర్యం వైపు యథేచ్ఛగా మళ్లించుకోవచ్చు. ఇక్కడ తుది నిర్ణయం తీసుకోవడాన్ని మీరు నివారించలేరు. మీరు సంపదనే కోరుకుంటే అది ఏ రూపంలో కావాలో, ఎంత కావాలో ఖచ్చితంగా నిర్ణయించుకోండి. ఐశ్వర్యానికి దారేదో మీకు తెలుసు. మీ చేతిలో ఒక రోడ్ మ్యాప్ కూడా ఉంది. శ్రద్ధగా అనుసరిస్తే అది మిమ్మల్ని మీ గమ్యానికి చేరుస్తుంది. కానీ ప్రయాణాన్ని ప్రారంభించడానికే మీరు సందేహిస్తే లేదా మధ్యలో ప్రయాణాన్ని ఆపేస్తే అది స్వయం కృతాపరాధమే అవుతుంది. దేనికైనా బాధ్యత మీదే. జీవితం నుంచి ఐశ్వర్యాన్ని కోరుకొని మీ నిర్లక్ష్యానికి లేదా మీ వైఫల్యానికి బాధ్యతని అంగీకరించలేని మీ పిరిగితనానికి ఎలాంటి సాకులు వర్తించవు. వైఫల్యానికి బాధ్యతని అంగీకరించడం అన్నది ఒక విషయాన్ని స్పష్టం చేస్తుంది. అదొక్కటే మిమ్మల్ని మీరు నియంత్రించుకోగలిగింది. అదే మీ మానసిక స్థితి. మానసిక స్థితి అన్నది ఒక వ్యక్తి తనకు తానుగా తయారు చేసుకునేది. దాన్ని మనం బయట కొనుక్కోలేం, కేవలం సృష్టించుకోగలం అంతే. సర్వ వినాశకారిగా పరిణమించే భయం. పేదరికం అనేది ఒక మానసిక స్థితి మాత్రమే. కానీ ఏ విషయంలోనైనా అది వ్యక్తికి ఉండే అన్ని అవకాశాల్ని ధ్వంసం చేసేస్తుంది. భయం మనిషిలోని విచక్షణ శక్తిని హరించి వేస్తుంది. ఉత్సాహాన్ని మట్టుబెడుతుంది. కార్యశూరతను నీరుగార్చుతుంది. లక్ష్యాన్ని నిర్ణయించుకోవడంలో సందిగ్ధాన్ని సృష్టిస్తుంది. మందకొడితనాన్ని పెంచి పోషిస్తుంది. స్వీయ నియంత్రణను దాదాపు అసాధ్యం చేసేస్తుంది. భయం వల్ల వ్యక్తిత్వ లోపాలు చోటు చేసుకుంటాయి. నిర్ణయక శక్తిని నిర్వీర్యం చేసేస్తుంది. ఏకాగ్రతను నాశనం చేస్తుంది. మొండితనాన్ని పెంచుతుంది. వ్యక్తిలోని సంకల్పబలాన్ని నీరుగార్చుతుంది. ఆశయాల్ని ధ్వంసం చేసేస్తుంది. జ్ఞాపకశక్తి మసకబారుతుంది. అన్ని దారుల నుంచి వైఫల్యాన్ని ఆహ్వానిస్తుంది. ప్రేమను చంపేస్తుంది. అన్ని రకాల మానసిక అనుభూతుల్ని ధ్వంసం చేసేస్తుంది. స్నేహ సంబంధాల్ని చెడగొడుతుంది. 100 దారుల నుంచి ప్రమాదాన్ని ఆహ్వానిస్తుంది. నిద్రలేమి, బాధ, విచారాలకు దారితీస్తుంది. మనసు కోరుకున్న ప్రతిదాన్ని పొందే ప్రపంచంలోనే మనం ఉన్నప్పటికీ ఇదంతా మనల్ని శూన్యంలోకి నెడుతుంది. మనకు మన కోరికలకు మధ్య ఏమీ మిగలకుండా ఏం కావాలో తేల్చుకోలేని అనిశ్చితిలో మనల్ని పడేస్తుంది. పేదరికానికి భయపడడం అనేది మనిషిని నిర్వీర్యం చేసే 6 భయాల్లోకి అత్యంత భయానకమైంది. దాన్ని జయించాలంటే అంత సులభం కాదు కాబట్టి భయాల జాబితాలో దానికి అగ్రస్థానం ఇవ్వవలసిందే. పేదరికపు భయం తోటి మనుషుల మీద ఆర్థికంగా ఆధారపడటం వల్ల ఇది మనిషిలో చోటు చేసుకుంటుంది. జంతువుల ప్రాథమిక లక్షణమే ఇది. వాటి ఆలోచనా శక్తి తక్కువగా ఉండడం వల్ల అవి భౌతికంగా పరాన్నభక్కులుగా ఉంటాయి. కానీ మనిషి మాత్రం తన ఆలోచనా శక్తి వల్ల, వివేచన వల్ల తోటి మనుషుల రక్తమాంసాల్ని భుజించడు. అయితే అవతలి వారిని ఆర్థికంగా దోచేయడంలో మనిషి ఆనందాన్ని వెతుక్కుంటాడు. ఇతరుల నుంచి తనను తాను రక్షించుకునేందుకు అతను వీలైనన్ని చట్టాల్ని కనిపెట్టాడు. పేదరికం కన్నా మనిషిని బాధించేది, అవమానించేది మరొకటి లేదు. పేదరికాన్ని అనుభవించిన వారికే దీని అర్థం బోధపడుతుంది. మనిషి పేదరికానికి భయపడటంలో వింతేమీ లేదు. సుదీర్ఘకాలంలో మనిషి ఏ అనుభవాలనైతే నేర్చుకున్నాడో అవే సాటి మనిషి మీద మనిషిలో అపనమ్మకాన్ని పెంచాయి. డబ్బు, భౌతిక సంపదల విషయంలో అతను తోటి మనుషుల్ని నమ్మడు. ఏ మార్గంలోనైనా ఐశ్వర్యాన్ని సంపాదించడానికి మనిషి తహతహలాడతాడు. సాధ్యమైతే న్యాయబద్ధమైన మార్గాల్లో సంపాదిస్తాడు. సాధ్యం కాకపోతే అత్యవసరమైతే ఇతర దగ్గరి మార్గాల కోసం అన్వేషిస్తాడు. ఆత్మ పరిశీలన మనిషిలోని బలహీనతల్ని బయటపెడుతుంది. ఆ బలహీనతల్ని బయటపెట్టుకోవడానికి మనిషి ఇచ్చగించడు. కానీ జీవితం నుంచి అపరిపక్వతను, పేదరికాన్ని తప్ప అంతకన్నా ఉన్నతమైన ఆశయాల్ని సాధించుకోవడానికి మనిషి ఆత్మపరిశీలన ముఖ్యం. ఆత్మ పరిశీలన చేసుకునేటప్పుడు మీరే కోర్టు, మీరే న్యాయమూర్తి, మీరే వాది, మీరే ప్రతివాది, మీరే బాధితుడు, మీరే ముద్దాయి, మీరే విచారణ సర్వస్వం. ఈ విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. నిజాల్ని నిర్భయంగా అంగీకరించండి. మిమ్మల్ని మీరు సూటిగా ప్రశ్నించుకోండి. సరైన సమాధానాల్ని రాబట్టండి. పరీక్ష పూర్తయిన తరువాత మిమ్మల్ని గురించి మీకే ఒక అవగాహన ఏర్పడుతుంది.
ఈ ఆత్మ పరిశీలనలో మీరు మంచి న్యాయమూర్తిగా వ్యవహరించలేనని భావిస్తే నిష్పాక్షిక న్యాయమూర్తిగా వ్యవహరించే మీ ఆత్మీయుల సహాయం తీసుకోండి. సత్యమే మీ లక్ష్యం కావాలి. సత్యాన్ని సాధించండి. అది మిమ్మల్ని తాత్కాలికంగా ఇబ్బంది పెట్టేదే అయినా లక్ష్యం పెట్టకండి. మీరు దేనికి ఎక్కువగా భయపడతారు అని ప్రశ్నించినప్పుడు చాలామంది నేను దేనికి భయపడను అనే సమాధానం చెప్తారు. ఆ జవాబు ఖచ్చితమైనది కాకపోవచ్చు. ఎందుకంటే తాము బందీలమేనని, వైకల్యంతో బాధపడుతున్నామని, మానసికంగా శారీరకంగా ఏదో ఒక భయంతో కుంగిపోతున్నామని చాలామందికి తెలియదు. భయం మనిషిలో లోలోతుల్లో పాతుకుపోయి ఉంటుంది. దాని ఉనికిని వ్యక్తి స్వయంగా గుర్తించలేడు. సాహసోపేతమైన విశ్లేషణ మాత్రమే ఈ విశ్వవ్యాప్త శత్రువును వెలికితీస్తుంది. మీరు అలాంటి విశ్లేషణను ప్రారంభించినట్టయితే మీ స్వభావాన్ని కూలంకుషంగా పరిశోధించండి. మీరు తరచూ చూడాల్సిన విషయాల జాబితా ఇలా ఉంటుంది. పేదరికపు భయం తాలూకు సూచనలు. వ్యతిరేకత సాధారణంగా ఒక స్పష్టమైన లక్ష్యం లేకపోవడంగా ఇది వ్యక్తమవుతుంది. పేదరికాన్ని సహించాలనుకోవడం, జీవితం ఏదిస్తే దాన్నే మారు మాట్లాడకుండా స్వీకరించడం, మానసిక శారీరకమైన బద్ధకం, కార్యశూరత్వం, సృజనాత్మకత, ఉత్సాహం, స్వీయ నియంత్రణ లోపించడం దీని లక్షణాలు. సందిగ్ధం మన తరపున ఆలోచించే బాధ్యతను కూడా ఇతరుల మీదకు నెట్టివేసే మనస్తత్వం, గట్టు మీద నిలబడి చూసే లక్షణం. సందేహం దేన్నైనా సరే సమర్థించుకోవాలనుకోవడం, సాకులు వెతకడం, వివరణలు ఇచ్చుకోవడం, లేదా పదే పదే క్షమాపణలు చెప్పడానికి సిద్ధమైపోవడం, కొన్ని సందర్భాల్లో విజేతల్ని చూసి అసూయ చెందడం, లేదా తనను విమర్శించిన వారిని ద్వేషించడంగా ఇది వ్యక్తమవుతుంది. ఆందోళన ఇతరుల్లో తప్పులెన్నడంగా ఇది వ్యక్తమవుతుంది. ఆదాయానికి మించి ఖర్చు చేయడం, ఎప్పుడూ మూతి ముడుచుకుని ఉండడం, మద్యపానాన్ని, మాదక ద్రవ్యాల్ని తీసుకోవాలన్న తృష్ణని ఆపుకోలేకపోవడం, మర్యాద మన్నల్ని ప్రదర్శించలేకపోవడం, ఇబ్బంది పడడం, స్వీయ చైతన్యాన్ని కోల్పోవడం వంటివి దీని లక్షణాలు. అతి జాగ్రత్త విషయాన్ని సాధించడం మీద కాక ప్రతి విషయంలోని ప్రతికూలతని వెతకడం, వాటి గురించే ఆలోచించడం, ఎదురవ్వబోయే వైఫల్యం మీదనే ఏకాగ్రతను నిలపడానికి సాయశక్తులన్నిటినీ ఉపయోగించడం, వినాశనానికి దారితీసే అన్ని మార్గాల గురించి తెలుసుకోవడమే తప్ప వైఫల్యాన్ని నిరోధించే చిన్న ఉపాయం గురించి ఆలోచించలేకపోవడం. కార్యాచరణకు సరైన ముహూర్తం కోసం వేచి చూడటం, ఈ వేచి చూడడమే ఒక అలవాటుగా మారడం, విజేతల గురించి మర్చిపోయి వైఫల్యానికి గురైన వ్యక్తుల గురించే ఆలోచించటం, గారెలో చిల్లు గురించి తప్ప గారెను పట్టించుకోపోవడం, నిరాశావాదం ఇవన్నీ అజీర్ణానికి దారితీస్తాయి. మత్తులో పడి ఉండడాన్ని, నోటి నుంచి దుర్వాసన వెలువడడాన్ని ఇవి ఎక్కువగా చేస్తాయి. ఫలితంగా ఆరోగ్యం దెబ్బతింటుంది. జాప్యం గత ఏడాది పూర్తి చేయాల్సిన పనిని కూడా రేపటిదాకా వాయిదా వేయడం, సాకులు వెతకడంలోనే కాలయాపన చేయడం, ఇది అతి జాగ్రత్త, సందేహం, ఆందోళనకు దారితీస్తుంది. అవకాశం ఉన్నప్పటికీ బాధ్యతను అంగీకరించకపోవడం, ఎదురుదాడి చేయడానికి అన్ని అవకాశాలు ఉన్నప్పటికీ సర్దుకుపోవడానికే మొగ్గు చూపడం, కష్టాలు విజయానికి సోపానాలంటూ వాటిని అధిగమించే ప్రయత్నం చేయకుండా సహించడం, జీవితంలో మంచి సంతోషాన్ని, అభివృద్ధిని, సంతృప్తిని, ఐశ్వర్యాన్ని కోరుకోకుండా అది ఇచ్చిన అనాపైసలతోనే సర్దుకుపోవడం, వైఫల్యం సంభవించినప్పుడు దారులన్నిటినీ మూసివేసి కోలుకోవడాన్ని అసంభవం చేయడం, ఆత్మవిశ్వాసం పూర్తిగా లోపించడం, మానసిక బలహీనతలకు లోనవడం, లక్ష్యశుద్ధి లేకపోవడం, స్వీయ నియంత్రణ, ఉత్సాహం, ఆశయం, తృష్ణల్ని కోల్పోవడం, కార్యకారణ సంబంధాల్ని నిర్వచించడంలో అసమర్థత, సంపదల్ని కాకుండా దారిద్ర్యాన్ని కోరుకోవడం, పోరాట స్ఫూర్తి కలిగిన వారితోనూ ఐశ్వర్యాన్ని వెంటాడేవారితోనూ కాకుండా పేదరికంతో రాజీపడి జీవించేవారి సాంగత్యాన్ని అభిలాషించడం. డబ్బు మాట్లాడుతుంది. డబ్బు గురించిన పుస్తకాన్ని ఎందుకు రచించావు? సంపదంటే డబ్బేనా అని నన్నెవరైనా ప్రశ్నించవచ్చు. డబ్బు కన్నా మించిన సంపదలు అనేకం ఉన్నాయని కొందరు నమ్మవచ్చు. నిజమే, డబ్బుతో కొలవలేని సంపదలు ఉండవచ్చు. కానీ నాకు కావలసినంత డబ్బును ఇవ్వండి, నాకు కావలసిందంతా నేను దొరకబుచ్చుకుంటాను అని చెప్పేవాళ్ళు కోట్లాది మంది ఉన్నారు. డబ్బును ఎలా సంపాదించాలో చెప్పే ఈ పుస్తకాన్ని నేను రచించడం వెనుక ఒక కారణం ఉంది. కోట్లాది మంది స్త్రీ పురుషులు పేదరికపు భయం వల్ల నిర్వీర్యమైపోతున్నారు. వ్యక్తిని ఈ భయం ఏ విధంగా ప్రభావితం చేస్తుందో వెస్ట్ బ్రూక్ పెగ్లర్ ఈ విధంగా వర్ణించాడు. డబ్బంటే కేవలం లోహపు బిళ్ళలు, కాగితపు ముక్కలు మాత్రమే. డబ్బుతో కొనలేని హృదయంగమైన సంపదలు అనేకం ఉన్నాయి. కానీ చాలామంది విఫల మనోరథులు ఈ విషయాన్ని గుర్తెరగరు. వారు తమ స్వీయ శక్తుల్ని కోల్పోతారు. ఒక వ్యక్తి ఉద్యోగం కోసం వెతుక్కుంటూ రోడ్ల వెంట పడినప్పుడు అతనికి ఉద్యోగమే దొరకకపోతే అతనిలో మానసికంగా ఒక లోపం తలెత్తుతుంది. వంగిన భుజాలతో, జారిపోయిన టోపీతో, కాళ్ళీడ్చుకుంటూ, నిరాశాపూరిత దృక్కులతో అతను కనిపిస్తాడు.
ఉద్యోగాల్ని సంపాదించుకున్న ఇతరులతో తనను తాను పోల్చుకోగా తలెత్తే న్యూన్యతాభావాన్నించి అతను తప్పించుకోలేడు. వాళ్లంతా స్వభావరీత్యా ప్రజ్ఞాపాటవాల రీత్యా తనకన్నా అధములని తెలిసినప్పటికీ అతడిని ఈ న్యూన్యతాభావం వదిలిపెట్టదు. అతని చుట్టూ ఉన్నవారంతా, చివరికి అతని స్నేహితులు కూడా ఒక ఆధిక్యత భావంతో మసులుకుంటూ అతడిని ఒక అనామకుడిలా చూస్తారు. ఇది వాళ్ళు తెలిసి చేయవచ్చు, తెలియకుండా కూడా చేయవచ్చు. అతను వాళ్ళ దగ్గర వీళ్ల దగ్గర అప్పులు చేసి బతకవచ్చు. కానీ ఎంతో కాలం అలా జీవనాన్ని సాగించలేడు. జీవనభృతి కోసం ఇలా అప్పులు చేయాల్సి రావడం నిజంగా దుర్భరం. ఇలా వచ్చే డబ్బు అతనిలోని శక్తుల్ని నిర్వీర్యం చేసేస్తుంది. కష్టపడి సంపాదించిన డబ్బు మనిషికి ఉత్సాహాన్ని ఇస్తుంది. కానీ ఇది అందరికీ వర్తించదులేండి. ఎందుకంటే కొందరికి ఇలా గాలిబతుకు బతికేయడానికి ఎలాంటి అభ్యంతరమూ ఉండదు. ఆత్మగౌరవంతో జీవించాలనుకునే వ్యక్తులు మాత్రం ఇలా అప్పులు చేసి జీవించడాన్ని ఎంతో కాలం సహించలేరు. ఈ విషయంలో మహిళల ఆలోచనా ధోరణి భిన్నంగా ఉంటుంది. వాళ్లలో తిండికి బట్టకి మొహం వాచిన వాళ్ళు తక్కువగానే ఉంటారు. అలాంటి అభాగ్యులు వీధుల్లో బిచ్చగత్తులుగా కనిపిస్తుంటారు. వీరి సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. ధనలేమి పురుషుల్ని బాధించినట్టు మహిళల్ని బాధించదు. మహిళల్లో ఎక్కువ మందికి కుటుంబ రక్షణ కల్పిస్తుంది. నేను ఆరోగ్యంగా యవ్వనంలో ఉన్న మహిళల గురించి చెబుతున్నాను. వీళ్లలో చాలామంది నిరాశలో కూరుకుపోయి ఉంటారు. ఈ నిరాశ వాళ్ళని క్రమంగా చంపేస్తుంది. ఒక పురుషుడు జీవికను పొందలేకపోతే అతను దానికోసం ఎంత దూరమైనా వెళ్ళి అన్వేషించే అవకాశం ఉంటుంది. ఉద్యోగం కోసం పురుషుడు మైళ్ళ కొద్దీ దూరం వెళ్ళగలడు. నెలసరి జీతం కాకపోయినా కమిషన్ పద్ధతిలో కూడా ఎవ్వరూ కొనడానికి ఇష్టపడని వస్తువులను సైతం మనుషుల్ని బతిమాలైనా కొనిపించి ఒక ఉపాధిని పొందగలడు. అది సాధ్యం కాకపోతే అతను మళ్లీ వీధుల్లోకి వచ్చి బిచ్చమెత్తుకోగలడు. అతని జీవికను అన్వేషిస్తూ తన ప్రయాణాన్ని అనంతంగా కొనసాగించగలడు. దుకాణాల్లోని వస్తువులకేసి గాజు అద్దాల్లోంచి ఆశగా తొంగి చూస్తుంటాడు. వాటిని కొనుక్కోలేకపోయినందుకు చిన్నబోతాడు. కొనుక్కునే స్తోమత ఉన్నవారికి దారినిచ్చి పక్కకు తొలగి నిల్చుంటాడు. అతను రోడ్డు పక్కన బెంచీల మీద సేదతీరగలడు. ఒకప్పుడు ఉద్యోగం చేసిన కాలంలో కొనుక్కున్న బట్టల్ని ధరిస్తాడు. కానీ అవి అతని ప్రస్తుత దారిద్ర్యాన్ని దాచలేవు. లెక్కలు రాసేవాళ్లు, గుమస్తాలు, మందుల దుకాణాల వాళ్ళు అందరూ తమ తమ పనుల్లో మునిగిపోయి ఉండగా అతను వాళ్లకేసి నిస్సహాయంగా చూస్తాడు. అతని మనసులో ఏ మూలనో వారి పట్ల సన్నటి ద్వేషం రగులుతుంటుంది. వాళ్ళకి తమదైన స్వాతంత్రం, ఆత్మగౌరవం భావనలుంటాయి. కానీ వీటన్నిటినీ చూస్తూ అతను తనతో తాను వాదులాడుతాడు. తాను కూడా మంచి వ్యక్తినేనని తనను తాను నమ్మించుకోవడానికి శతదా ప్రయత్నిస్తాడు. అతనిలో ఈ అంతర్యుద్ధానికి మూల కారణం డబ్బే. డబ్బు లేకపోవడమే. అతని చేతిలో కాస్త డబ్బుంటే అతను కూడా తనను తాను మళ్ళీ పొందుతాడు. విమర్శ అంటే భయం. ఏ వ్యక్తిలో అయినా విమర్శ అంటే భయం ఎందుకు చోటు చేసుకుంటుందో ఎవరూ చెప్పలేరు. కానీ ఒకసారి అది వ్యక్తిలో చోటు చేసుకున్న తరువాత చాలా బలంగా నాటుకుపోతుంది. అవతలి వ్యక్తి తాలూకు వస్తువుల్ని తీసేసుకోవాలన్న ఆతృతే మరో మనిషి స్వభావాన్ని విమర్శించేందుకు మనిషిని ప్రేరేపిస్తుందన్నది ఈ రచయిత అభిప్రాయం. ఈ స్వభావం మనిషిలో అంతర్లీనంగా ఉంటుంది. ఒక దొంగ తాను ఎవరి వస్తువులనైతే అపహరించాడో ఆ వ్యక్తినే విమర్శించడాన్ని, తమ సామర్థ్యంతో నిమిత్తం లేకుండా అధికారాన్ని చేజిక్కించుకున్న రాజకీయ నాయకులు తమ ప్రత్యర్థుల్ని విమర్శించడాన్ని మనం చూస్తూనే ఉంటాం. విమర్శ అనే కుహనా వస్త్రాన్ని తయారు చేసిన వాళ్ళు నెమ్మదిగా మనుషుల్లో ప్రాథమికంగా విమర్శ అంటే ఉండే భయాన్ని కూడా సొమ్ము చేసుకుంటారు. విమర్శ తాలూకు భయం మానవాళికి శాపం లాంటిది. మన వస్త్రధారణలో ప్రతి నిమిషం స్టైల్ పేరుతో కొత్త కొత్త మార్పులు జరుగుతుంటాయి. ఇలా మార్పులు చేసేదెవరు? బట్టలను కొనేవాళ్ళు ఈ మార్పులు చేయరు. స్టైల్ మార్పుతో వచ్చిన బట్టల్ని తమ అభిరుచి మేరకు కొంటారంతే. కానీ ఈ మార్పులకు ఆద్యులు వాటిని తయారు చేసేవాళ్లే. ఆ తయారీదారు ఇలా ఎందుకు మార్పులు చేస్తున్నాడు? సమాధానం మనకు తెలిసిందే. మరింతగా తమ అమ్మకాలను పెంచుకోవడానికే అతను ఇలా మార్పులు చేస్తున్నాడు. ఈ కారణం చేతనే ఆటోమొబైల్ రంగంలోని తయారీదారులు కూడా అనునిత్యం కొత్త మోడల్స్తో ఉత్పత్తుల్ని చేపడుతుంటారు. కొత్త తరహాలో లేని వాహనాన్ని వాడడానికి ఎవరూ ఇష్టపడరు. జీవితంలోని ప్రతి చిన్న విషయంలోనూ మనుషులు విమర్శ తాలూకు భయంతో ప్రవర్తించడాన్ని మనమిక్కడ విశ్లేషిస్తున్నాం. మానవ సంబంధాల్లో అతి కీలకమైన సందర్భాల్లో ఈ భయం మనిషి మీద ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందో పరిశీలిద్దాం. వ్యక్తి మానసిక పరిపక్వత సాధించే వయసు 35 నుంచి 40 సంవత్సరాలను అనుకుందాం. ఆ వయసులో ఉన్న వ్యక్తి మనసులో గూడు కట్టుకున్న నిగూఢ రహస్యాల్ని మనం కనుక చదవగలిగినట్టయితే కొన్ని దశాబ్దాల క్రితం అనుభవజ్ఞులు చెప్పిన పురాణ గాథలకు సంబంధించి అతనిలో ఒక అపనమ్మకం దాగి ఉండడాన్ని మనం గమనించవచ్చు.
కానీ ఈ అపనమ్మకాన్ని బహిరంగంగా వ్యక్తం చేస్తూ తాను ఆ పుక్కిటి పురాణాన్ని నమ్మడం లేదని చెప్పడానికి ఈ ఆధునిక కాలంలో కూడా ఒక సగటు మనిషి ఎందుకు భయపడుతున్నాడు? ఈ ప్రశ్నకు జవాబు ఏమిటంటే విమర్శ తాలూకు భయం. దెయ్యాలకు సంబంధించిన తమ అపనమ్మకాన్ని వ్యక్తం చేయడానికి ప్రయత్నించినప్పుడు ఎంతోమంది స్త్రీ పురుషులు సజీవ దహనానికి గురయ్యారు. విమర్శ అనగానే భయపడిపోయే మనస్తత్వాన్ని మనం వారసత్వంగా పొందామని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇవాళ, నిన్న, మొన్న, గతంలో విమర్శ ఎన్నో శిక్షలకు గురైంది. కొన్ని దేశాల్లో ఇది ఇప్పటికీ కొనసాగుతుంది. విమర్శ తాలూకు భయం మనిషిలోని చొరవను, సృజనాత్మక శక్తిని హరించి వేస్తుంది. అతని వ్యక్తిత్వాన్ని నియంత్రిస్తుంది. అతని స్వాలంబనను అపహరిస్తుంది. ఇంకా అనేక వందలాది మార్గాల్లో అతనికి హాని చేస్తుంది. పిల్లల్ని పదే పదే విమర్శించడం వల్ల తల్లిదండ్రులు వారికి తీరని అపకారం చేస్తుంటారు. నా చిన్నతనంలో నా స్నేహితుడొకరిని అతని తల్లి నిత్యం దండిస్తుండేది. నీకు 20 ఏళ్ళు వయసు వచ్చేనాటికి నువ్వు అధఃపాతాళంలో పడిపోతావు అంటూ ఆ దండన కార్యక్రమాన్ని ముగించేది. 17 ఏళ్ల వయసు వచ్చేటప్పటికి అతను పిచ్చాసుపత్రి పాలయ్యాడు. విమర్శించడం అనే సేవను ప్రతి వ్యక్తి అవసరానికి మించి అనుభవిస్తుంటాడు. ప్రతి ఒక్కరికి దీనికి సంబంధించిన అనుభవం ఇబ్బడి ముబ్బడిగా ఉంటుంది. దగ్గరి సంబంధికులే ఈ విషయంలో తొలి నేరస్తులు. నిజానికి దీన్ని ఒక నేరంగా పరిగణించాలి. వాస్తవంగా ఇది అత్యంత క్రూరమైన నేరం కూడా. అనవసరంగా విమర్శించడం ద్వారా ఒక పిల్లవాడి మదిలో న్యూన్యతాభావాన్ని చొప్పించిన తల్లిదండ్రులు నేరగాళ్లే. మానవ స్వభావాన్ని బాగా అర్థం చేసుకున్న యజమానులు తమ ఉద్యోగుల్ని విమర్శించడం ద్వారా కాకుండా వారికి సరైన మార్గనిర్దేశం చేయడం ద్వారా మాత్రమే ఆశించిన ఫలితాల్ని పొందగలరు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలతో ఇలాగే వ్యవహరించాల్సి ఉంటుంది. విమర్శ మనిషి హృదయంలో భయాన్ని నాటుతుంది లేదా వ్యతిరేకతను నాటుతుంది. అది ప్రేమను, అనురాగాన్ని మాత్రం పాదుకొల్పలేదు. ఈ భయం తాలూకు సూచనలు. పేదరికం తాలూకు భయంలాగానే ఇది కూడా విశ్వవ్యాపితం. వ్యక్తిగత విజయాల మీద దీని ప్రభావం ప్రతికూలంగా ఉంటుంది. ఇది వ్యక్తిలోని ఉత్సాహాన్ని హరించివేసి సృజనాత్మకతను నిర్వీర్యం చేస్తుంది. ఈ భయం తాలూకు లక్షణాలు ఇలా ఉంటాయి. స్వీయ చేతనం, సంభాషణలో పిరికితనం, ఇబ్బంది పడడం ద్వారా ఇది వ్యక్తమవుతుంది. కొత్త వాళ్ళని కలవడానికి కూడా మనిషి జంకుతాడు. చేతులు, ఇతర అవయవాల్ని ఇబ్బందికరంగా కదిలిస్తుంటాడు. బెదురుచూపులు చూస్తుంటాడు. మన్నన లేకపోవడం. కంఠస్వరం మీద నియంత్రణ ఉండదు. ఇతరుల సమక్షంలో ఇబ్బంది పడుతుంటారు. దేహ సౌష్ఠవం కూడా సరిగ్గా ఉండదు. జ్ఞాపశక్తి సన్నగిల్లుతుంది. వ్యక్తిత్వం. నిర్దయాధికార శక్తి, వ్యక్తిగత శోభ లోపిస్తాయి. స్పష్టంగా తమ అభిప్రాయాల్ని వ్యక్తం చేయలేరు. సమస్యల్ని దాటేసే మనస్తత్వం. ఇతరుల అభిప్రాయాల్ని కూలంకుషంగా పరిశీలించకుండానే వారితో ఏకీభవిస్తుంటారు. ఆత్మన్యూన్యతాభావం. తమలోని ఆత్మన్యూన్యతాభావాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం మాటల్లో, చేతల్లో తమను తాము సమర్థించుకుంటూ ఉంటారు. ఇతరుల్ని మెప్పించడం కోసం సంక్లిష్టమైన పదాల్ని ఉపయోగిస్తుంటారు. నిజానికి వాటి అర్థం పూర్తిగా తెలిసి ఉండదు. వేషభాషల్లో ఇతరుల్ని అనుకరిస్తూ ఉంటారు. విజయాల్ని సాధించినట్టు ఊహల్లో తేలుతుంటారు. దీనివల్ల అప్పుడప్పుడు అధిక్యతాభావాన్ని కూడా ప్రదర్శిస్తుంటారు. ఆడంబరం. అతిగా అలంకరించుకోవడం ద్వారా ఇతరుల కన్నా తాము అధికులమని చెప్పడానికి ప్రయత్నిస్తుంటారు. ఇందుకోసం ఆదాయాన్ని మించిన ఖర్చులు చేస్తారు. చొరవ లోపించడం. వ్యక్తిగత అభ్యున్నతికి ఉపయుక్తమైన అవకాశాల్ని వినియోగించుకోవడంలో వైఫల్యం. అభిప్రాయాల్ని స్పష్టంగా చెప్పడానికి జంకడం. తమ అభిప్రాయాల మీద తమకే నమ్మకం లేకపోవడం. అధికారుల ప్రశ్నలకు దాటవేసే పద్ధతిలో జవాబులివ్వడం. మాట తీరులోనూ వ్యవహార శైలిలోనూ జంకును కలిగి ఉండడం. చేతల్లోనూ మాటల్లోనూ మోసపూరితంగా వ్యవహరించడం. ఆశయరాహిత్యం. మానసికంగానూ శారీరకంగానూ బద్ధకంగా వ్యవహరించడం. సొంత అభిప్రాయాలు లేకపోవడం. నిర్ణయాలు తీసుకోవడంలో మందకొడితనం. ఇతరుల్ని పరోక్షంగా విమర్శించడం. వారి సమక్షంలో వారిని పొగడ్తలతో ముంచేయడం. ఏమాత్రం ఎదురుదాడి చేయకుండా ఓటమిని అంగీకరించటం. ఇతరులు వ్యతిరేకించినప్పుడు తాను చేపట్టిన పనిని వదిలివేయడం. అకారణంగా ఇతరుల్ని అనుమానించడం. మాటల్లో, చేతల్లో వ్యూహాత్మకంగా ఉండలేకపోవడం. తప్పులకు బాధ్యత వహించడానికి ఇచ్చగించకపోవడం. రోగభయం. ఈ భయం శారీరక, సామాజిక వారసత్వంగా సంక్రమిస్తుంది. మరణ భయం, వృద్ధాప్యపు భయాల్లోనే దీని మూలాలు ఉంటాయి. మనిషికి ఇంతవరకు తెలియని భయంకర ప్రపంచాల్లోకి ఈ భయం దారితీస్తుంది. ఈ భయంకర ప్రపంచాల గురించి అతను అంతవరకు చేదైన కథనాల్ని విని ఉంటాడు. రోగభయాన్ని సజీవంగా ఉంచి దాన్ని తమ వ్యాపార ప్రయోజనాలకు వాడుకునే దిశగా అనైతికంగా ఆరోగ్యాన్ని అమ్మకపు సరుకుగా మార్చేసే స్వార్థపరులు కొందరుంటారు. ఒకవేళ మరణం సంభవిస్తే
ఎంతటి ప్రమాదాల్ని ఎదుర్కొనవలసి ఉంటుందనే విషయానికి సంబంధించి అనేక కథనాల్ని విని ఉండడం చేత మనిషి అనారోగ్యం అంటే భయపడిపోతాడు. అంతేగాక అనారోగ్యం వల్ల తలెత్తే ఆర్థిక భారాన్ని తలుచుకుని కూడా అతను వణికిపోతాడు. ఒకానొక అనుభవజ్ఞుడైన వైద్యుని అంచనా ప్రకారం తన వద్దకు వచ్చే రోగుల్లో 175 మంది హైపోకాండ్రియా అంటే ఊహాజనిత రుగ్మతతో బాధపడేవాళ్లే. వ్యాధిని తలుచుకుని భయపడితే అలా భయపడడానికి ఏ చిన్న కారణం లేకపోయినప్పటికీ ఆ ఊహే వ్యక్తిలో ఆ రోగం తాలూకు భౌతిక లక్షణాల్ని ప్రేరేపిస్తుందని తెలుస్తోంది. మనిషి మనసు అంతటి శక్తివంతమైంది. అది నిర్మించగలదు, ధ్వంసించగలదు. మనుషుల్లోని ఈ అనారోగ్యం తాలూకు భయాన్ని ఔషధ తయారీదారులు చక్కగా సొమ్ము చేసుకుంటున్నారు. మనుషుల బలహీనతలతో ఆడుకునే ఈ క్రూర వ్యాపారం దశాబ్దాల క్రితమే ప్రారంభమైంది. ఆ కాలంలోనే కొల్లియర్స్ అనే పత్రిక ఈ స్వార్థపరులైన ఔషధ తయారీదారుల్ని నమ్మవద్దంటూ ప్రజలకు ప్రకటనల ద్వారా అవగాహన కల్పించే ప్రయత్నం చేసింది. కొన్ని సంవత్సరాల క్రితం జరిపిన పరిశోధనల ప్రకారం మనుషుల్ని సందేశాల ద్వారా జబ్బులకు గురి చేయవచ్చు. మేము ఈ దిశగా ఒక ప్రయోగాన్ని నిర్వహించాం. 3 వ్యక్తులు బాధితుల్ని ప్రశ్నించడం ద్వారా మా ప్రయోగాన్ని ప్రారంభించాం. మొదట ఒక వ్యక్తి బాధితుణ్ణి, నీ జబ్బేమిటి, చాలా అస్వస్థునిగా కనిపిస్తున్నావు సుమా అంటూ పలకరిస్తాడు. ఇలా ప్రశ్నించే వ్యక్తి చిరునవ్వుతో తన సంభాషణను సాగిస్తాడు. అందుకు బదులుగా బాధితుడు, అబ్బే అలాంటిదేమీ లేదు, నేను బాగానే ఉన్నాను అంటూ ప్రతిస్పందిస్తాడు. రెండో వ్యక్తి కూడా ఇలాగే అడిగితే బాధితుడు మొదటి వ్యక్తికిచ్చిన సమాధానాన్నే ఇస్తాడు. కానీ మూడో వ్యక్తి బాధితుడిని పై ఇద్దరిలాగే ప్రశ్నించినప్పుడు అందుకు జవాబిస్తూ బాధితుడు, కారణం ఏమిటో నాకు సరిగ్గా తెలియడం లేదు, నాకు ఒంట్లో నలతగా ఉంటుంది అంటాడు. అంటే ఇప్పుడు బాధితుడు నిజంగానే ఏదో రుగ్మతతో బాధపడుతున్నట్టు అనుభూతి చెందుతాడు. మీకు బాగా పరిచితులైన వ్యక్తులపై ఈ ప్రయోగాన్ని చేసి చూడండి, వాళ్ళు కూడా ఇలాగే ప్రతిస్పందిస్తారు. కానీ ఈ ప్రయోగాన్ని మరింత ముందుకు తీసుకెళ్లవద్దు. కొన్ని తాంత్రిక తెగల్లో శత్రువులపై చేతబడిని ప్రయోగిస్తారని మనకు తెలుసు కదా. బాధితుడి మీద మంత్రతంత్రాన్ని ప్రయోగించడం ద్వారా వాళ్ళు దీన్ని పేర్కొంటారు. నిజానికి ఇది కూడా మనిషిని సందేశాలతో రుగ్మతకు గురిచేసే ప్రయత్నంలో భాగమే. రుగ్మత అన్నది ప్రతికూల ఆలోచన స్ఫురణల రూపంలో మొదలవుతుంది. సందేశాల రూపంలో ఇలాంటి ఆలోచన స్ఫురణలు ఒకరి హృదయం నుంచి మరొకరి హృదయానికి ప్రయాణిస్తుంటాయి. ఈ విషయమంతా తెలుసుకున్న ఒక తెలివైన వ్యక్తి నన్ను ఎవరైనా ఎలా ఉన్నావు అని అడిగితే వాళ్ల ముక్కు బద్దలు కొట్టేస్తాను అని అంటాడు. వైద్యులు తమ వద్దకు వచ్చిన రోగులకు స్థల మార్పిడి అవసరం అంటూ సలహాలనిస్తుంటారు. ఎందుకంటే మానసిక దృక్పథంలో మార్పు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది కాబట్టి. ప్రతి మనిషి హృదయంలోనూ అనారోగ్యం తాలూకు భయం బీజరూపంలో ఉంటుంది. ఆందోళన, భయం, నిరుత్సాహం, ప్రేమ, వ్యాపారాలకు సంబంధించిన నిరాశ వంటి అనుకూల పరిస్థితులు ఏర్పడినప్పుడు ఆ విత్తనం మొలకెత్తుతుంది. వ్యాపారంలోనూ ప్రేమలోనూ ఎదురయ్యే నిరాశలే అనారోగ్యం తాలూకు భయానికి ప్రథమ కారణాలుగా ఉంటున్నాయి. ప్రేమలో విఫలమైన ఒక యువకుడు ఆసుపత్రి పాలయ్యాడు. నెలల పర్యంతం అతను చావు బతుకుల మధ్య కొట్టిమిట్లాడాడు. మానసిక నిపుణుడు అతనికి చికిత్స చేయడం ప్రారంభించాడు. అతనికి సేవ చేస్తున్న నర్సుల్ని మార్చాడు. తొలుత ఒక అందమైన నర్సు విధుల్లో చేరిన తొలి రోజే అతనిని ప్రేమించడం మొదలుపెట్టింది. ఇదంతా డాక్టర్ ముందుగానే నర్సుకు చెప్పి ఒక నాటకంగా మొదలుపెట్టాడు. 3 వారాల్లో ఆ రోగి ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. కానీ అతను మళ్లీ ప్రేమలో పడ్డాడు. చికిత్స నాటకీయంగా మొదలైన ఆ తరువాత కాలంలో రోగి, నర్సు దంపతులయ్యారు. అనారోగ్యం తాలూకు భయచిహ్నాలు. ఈ భయచిహ్నాలు ఇలా ఉంటాయి. స్వీయోపదేశం. అన్ని రకాల రోగాలకు సంబంధించి స్వీయోపదేశాన్ని ప్రతికూలంగా వాడుకునే అలవాటు వల్ల రోగ లక్షణాల కోసం వెతుకుతూనే ఉంటాడు. ఏదో ఒక రుగ్మత తనకు ఉందని ఊహించుకుని ఆ ఊహతో సంతృప్తి చెందడం, ఆ రుగ్మత నిజంగానే తనలో ఉన్నట్టు అనుభూతించడం, చికిత్సకు సంబంధించి దొరికిన ప్రతి సమాచారాన్ని సేకరించడం, ఎవరేం చెప్పినా నమ్మడం, శస్త్రచికిత్సలు, ప్రమాదాలు, ఇతర రోగాలకు సంబంధించిన సంభాషణలో మునిగిపోవడం, ఆహార జాగ్రత్తలు పాటించడం, వ్యాయామం చేయడం, వృత్తి నిపుణుల నుంచి ఆరోగ్య సలహాలు పొందకుండానే అన్ని రకాల ప్రయోగాలు చేయడం దీని లక్షణం. హైపోకాండ్రియా. అనారోగ్యం గురించే మాట్లాడడం, రోగం మీదే దృష్టిని నిలపడం, స్పృహ తప్పే వరకు ఆ రోగ లక్షణాల్ని తనలో వెతుక్కోవడం. ఏ మందులు ఈ రోగాన్ని నయం చేయలేవు. ప్రతికూల ఆలోచన ధోరణి వల్ల సంక్రమించే ఈ వ్యాధిని కేవలం సానుకూల ఆలోచన ధోరణి మాత్రమే నయం చేయగలదు. హైపోకాండ్రియా ఊహాజనిత రుగ్మతకు వైద్య పరిభాషలో పెట్టిన పేరు. నిజమైన జబ్బు చేసే హాని కంటే ఎక్కువ హాని కలుగజేస్తుంది.
నరాలకు సంబంధించిన అనేక రుగ్మతలు ఊహాజనిత రుగ్మతల్లోంచి పుట్టుకొస్తాయి. వ్యాయామం. అనారోగ్యం తాలూకు భయం శారీరక వ్యాయామంతో ముడిపడి ఉంటుంది. అధిక బరువుకు దారితీస్తుంది. సందేహం. అనారోగ్యం తాలూకు భయం శరీరంలో రోగనిరోధక శక్తిని హరించి వేస్తుంది. రోగాలకు శరీరంలో రంగాన్ని సిద్ధం చేస్తుంది. అనారోగ్యం తాలూకు భయం చాలా వరకు పేదరికం తాలూకు భయంతోనే ముడిపడి ఉంటుంది. ముఖ్యంగా హైపోకాండ్రియా తలెత్తిన పరిస్థితిలో ఇది డాక్టరుకు, ఆస్పత్రికి చెల్లించాల్సిన ఆర్థిక మూల్యాన్ని తలంచుకుని మరింత పేటరేగిపోతుంది. ఈ రుగ్మతతో బాధపడే వ్యక్తి రుగ్మతకు అనుకూలంగా తనను తాను మలుచుకోవడం మీదే దృష్టిని నిమగ్నం చేస్తాడు. చావు గురించే మాట్లాడుతుంటాడు. అంత్యక్రియల కోసం డబ్బును ఎలా ఆదా చేయాలో ఆలోచిస్తుంటాడు. తనను తాను ఓదార్చుకోవడం. ఊహాజనిత రుగ్మతను ఒక ఓదార్పుగా అనుభూతించడం, సానుభూతి కోసం వెంపర్లాడడం. పనిని ఎగ్గొట్టడానికి వ్యక్తులు తరచూ ఈ కిటుకును ఆశ్రయిస్తుంటారు. బద్ధకాన్ని కప్పిపుచ్చుకోవడానికి జబ్బును ఒక సాకుగా చూపడం. లక్ష్యశుద్ధి లేకపోవడానికి కూడా అనారోగ్యాన్ని ఒక సాకుగా చూపడం. మత్తు పదార్థాలకు బానిస కావడం. తలనొప్పి, ఒళ్ళు నొప్పులు వంటి వాటిని పోగొట్టుకోవడం కోసం మద్యాన్ని, మాదక ద్రవ్యాల్ని మితిమీరి ఉపయోగించడం. బాధకు కారణమైన మూలాన్ని తొలగించకుండా ఇలా పక్కదారి పట్టడం. రుగ్మతల గురించి చదవటం, ఆ రుగ్మతలు తనకు సోకుతాయేమోనని ఆందోళన చెందడం. ఔషధాల గురించి మరింతగా చదివి తెలుసుకునే లక్షణం కూడా అనారోగ్యం తాలూకు భయచిహ్నమే. మిగిలినది నెక్స్ట్ చాప్టర్తో కంటిన్యూ చేస్తాను ఫ్రెండ్స్. అంటిల్ దట్ టేక్ కేర్. బై బై. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.